కుమ్లీలో మా డే 5th ఇది. మేము ఉన్నటువంటి హోటల్ ఇది చార్లెస్ ప్రీమియర్ ఇన్. చార్లెస్ ప్రీమియర్ ఇన్ అట. మేము కుమ్లీలో 2 days స్టే చేసినాం. మా 4th day 5th day అంటే 5th day మార్నింగ్ ఇది. అంటే నిన్న శబరిలో దర్శనం చేసుకున్నాం కదా, దర్శనం చేసుకొని వచ్చినాం. మొత్తం ఫాగ్ చూడండి ఎట్లుంది, టోటల్లీ ఫాగ్, ఫాగే ఉంది. ఇంకా టీ తాగేసి వస్తాం మేము ఇప్పుడు. ఇది మా 5th day, అంటే నా ప్రయాణంలో ఇది 5వ రోజు. ఇక్కడ నుంచి బయలుదేరాలి ఈరోజు. నిన్ననే శబరిలో దర్శనం అయింది. ప్రజెంట్గా కుమ్లీలో ఉన్నాం. కుమ్లీలోని కులత్తుపురం అనే ఏరియాలో తిరుగుతున్నాం మేము ఇప్పుడు. టీ కోసం బయలుదేరినాం. మా వాళ్ళు ఒక షాప్లోకి వెళ్ళిండ్రు. ఇక్కడ కేరళలో మరి హల్వా, చిప్స్ ఇవన్నీ ఫేమస్. చూడండి అరటికాయ చిప్స్ ఇవి. ఏ క్యా స్వామి? कोकम కోకం. కిస్సే బంతావు? ఫిష్ కర్రీ. ఓహో, కోకం అంట. ఇది ఫిష్ కర్రీలో వేస్తారంట. ఇది కోకం ఫిష్ కర్రీలో వేస్తారంట. ఓన్లీ ఫిష్ కర్రీకి వెళ్ళి ఏవో మిరి జీరా, మిరియాలు చూడండి, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, సోఫు, సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు కేరళ. మరి లవంగాలు చూడండి. ఇదేమో ఈ ఆకు దాంట్లో వేస్తారు కదా బిర్యానీలో, బిర్యానీ ఆకు. ఇవే ఇది సొంటి, దాల్చిని. ఏవో దాల్చిని, రోల్ వాడే, అది కూడా దాల్చిని కదా, దాల్చిన చెక్క. ఇది అరటికాయ చిప్స్ అయితే మీకు చూడండి ఫుల్ అరటికాయ చిప్స్. ఇక్కడ కేరళలో అరటికాయ చిప్స్ చాలా ఫేమస్. మళ్ళీ అదేవిధంగా ఏమేమి తీసుకున్నారు మరి? హల్వా. ఏది బాగుంది? నాకు కూడా ఇంత చెప్పరాదు. ఇవన్నీ చూడండి, ఇవి కేరళలో ఆయిల్. అదేవిధంగా దాంట్లో ఆయిల్ బాటిల్ ఏడుంది? ఈ ఆయిల్ ఇది ఉంది కదా, దీంట్లో అన్నీ ఏమేస్తారంటే దీంట్లో మొత్తం అవి ఏంటివేంటో వేస్తారు. దాంట్లో కొద్దిగా నూనె పోయాలన్నట్టు. నూనె పోస్తే ఆ నూనె బాగా ఇంకి అది హెయిర్కి పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందంట. హల్వా తీసుకున్నావా? ఏ కోన్సా హల్వా? ఏ కోన్సా హల్వా? పైనాపిల్ ఆరెంజ్ హల్వా. ఓకే ఓకే. కాఫీ, మన ఇది పసుపు, మిరియాలు. ఇక్కడ మిరియాలు, ఇక ఇలాయచీ. ఇలాయచీ ఇలా ఇలాయచీ, 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 ఖర్జూర ప్యాకెట్స్. ఖర్జూర లోకల్ ఖర్జూరు, లోకల్ దంట ఈ ఖర్జూరు, ఖర్జూర పండ్లు. ఓ ఇంపోర్టెడ్ है क्या? बाहर का. पिस्ता, बादाम. ఓకే ఓకే, బాదాం. ఏది తీసుకుంటున్నాం? అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. నాకు కూడా పని అయింది. మీరు వచ్చినందుకు ఇంకేమైనా తీసుకోండి మరి. బాదాం జ్యాదా లియే తో కుచ్ కమ్ హోతా క్యా? తెస్తి. నేను కూడా ఒకటి కాజు బాదాం తీసుకున్నా. అదేవిధంగా మిరియాలు చూడండి, బ్లాక్ పెప్పర్ అంటాం కదా, వాటిని వెనిగర్లో వేసిండు. వెనిగర్లో అంటే డైరెక్ట్ తీసుకోవచ్చా? डायरेक्ट खा सकते इसको? हाँ डायरेक्ट निकाल के खा सकते? निकाल के थोड़ा थोड़ा राइस
రైస్ మీద దాల్ లేక కాసక్తే చూడండి. ఇది పొట్టిమిర్చి అంటాం కదా, ఇక్కడ కేరళలో చాలా కారంగా ఉంటాయంట ఇవి. మరి ఇవి 2 వేస్తే సరిపోతుందంట. ఏదైనా వంట వండితే 2 వేస్తే చాలా అంత కారం ఉంటుందంట. మరి ట్రై చేద్దాం మనం కూడా తీసుకొని. దీని రేట్ వచ్చేసి 60 రూపీస్ అంటున్నాడు. ఇవి హల్వాలు ఉన్నాయి, రకరకాల హల్వాలు. ఆరెంజ్ హల్వా, చాక్లెట్ హల్వా అంట, ఏవో రకరకాల హల్వాలు ఈ షాప్లో. అదేవిధంగా చిప్స్ కూడా చూడవచ్చు, అరటికాయ చిప్స్. చాయ్ హే ఉందంటనా? చూడండి అక్కడ బనానా కట్ చేస్తున్నాడు ఆయన. బనానా బజ్జీలు ఇక కేరళలో ఫేమస్. బనానాను ఓకే కట్ చేసేసిండు. ఇది పిండిలో కలిపేసి ఈ విధంగా బనానా బజ్జీలు. అక్కడ నూనెలో వేగుతున్నాయి. ఇక్కడనేమో బనానా కట్ చేసేసిండు. మళ్ళీ ఒక బనానా కట్ చేస్తున్నాడు చూడండి. చాలా ఫ్రెష్గా వేడివేడిగా ఉన్నాయి. కానీ ఇప్పుడే టీ తాగినాం, అందుకనే కట్కరు బనానా కట్ చేసేస్తున్నాడు చాలా స్టైల్గా, చాలా నీట్గా పిండిలో గడిపేసి మరి ఇప్పుడే టీ త్రాగి షాపింగ్ చేసి మా రూమ్కి తిరిగి వచ్చాం. లగేజ్ అంతా రెడీ చేసుకొని ఇక్కడ నుండి టెక్కిడికి వెళ్ళి వస్తాం. టెక్కిడిలో పెరియార్ లేక్ అండ్ శాంచురీ కూడా ఉంటుంది. అదేవిధంగా ఎలిఫెంట్ సఫారీ కూడా చాలా ఫేమస్. చూద్దాం, అక్కడి వరకు వెళ్ళి తిరిగి మరి అక్కడ ఏమేమి చేయగలుగుతాం చేసేసి మళ్ళీ తిరిగి వస్తాం. మాకు టైం లేదు అసలు. తిరిగి వచ్చి తిరుగు ప్రయాణం కావాలి కదా. మరి ఈరోజు సాధ్యమైనంత దూరం వరకు మేము ప్రయాణం చేయాలి. కుమ్లీ నుంచి టెక్కిడి వచ్చేసి 4-5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. మేము టెక్కిడికి వచ్చి మా బైక్స్ని పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేసి పెరియార్ లేక్ అండ్ బోటింగ్ కొరకు ఈ బస్సు ఎక్కాము. మరి ఈ బస్సులు కేరళ గవర్నమెంట్ మాత్రమే నడుపుతూ ఉంటుంది. పార్కింగ్ ఏరియా నుండి మనము ఈ బస్సులోనే రావాలి. ఇలాంటి బస్సులు చాలానే తిరుగుతూ ఉంటాయి రోజు. మరి బస్ ఫేర్ అయితే కొద్దిగా కాస్ట్లీగానే అనిపించింది నాకు. ఒక్కొక్కరికి వచ్చేసి రాను పోను 180 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతము నేను పెరియార్ లేక్ అంటే టెక్కిడిలో ఉన్నటువంటి పెరియార్ లేక్లో ఉన్నాను. నేను ఇంతకుముందు కూడా చూడడం జరిగింది. పెరియార్ లేక్ చాలా బాగుంటుంది. ఇక్కడ బోటింగ్ అది ఇది బాగుంటుంది. కాకపోతే మాకు టైం లేదు. మరి మేము 2 డేస్ నుంచి కుమ్లీలోనే ఉన్నాము. కుమ్లీ అంటే గేట్వే ఆఫ్ టెక్కిడి అంటారు కుమ్లీని. మరి నిన్న కూడా కుమ్లీలోనే ఉన్నాము. నిన్న కుమ్లీ నుంచి శబరిమల వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి కుమ్లీ టు టెక్కిడి వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చాంత పెరియార్ లేక్, టెక్కిడి దగ్గర ఉన్నటువంటి పెరియార్ లేక్ మనం చూడవచ్చు. పెరియార్ లేక్నా? పెరియార్ లేక్ పెరియార్ टाइगर रिजर्व दिखते कुछ टाइगर वगैरह 45 टाइगर्स आर देयर इन दिस सेंचुरी. మరి ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఉంది. అదేవిధంగా మేము ఈ బస్సులో వచ్చినాం చూడవచ్చు. ఈ బస్సులో వచ్చినాం. ఇదంతా పెరియార్ లేక్. బస్ ఫేర్ వచ్చేసి ఒక్కరికి 180 రూపీస్ తీసుకున్నారు. జస్ట్ 4 కిలోమీటర్సే. మరి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ కౌంటర్లోకి వెళ్ళి మనము టికెట్స్ బుక్ చేసుకోవాలి. కానీ మాకు టైం లేదు, అందుకని మేము బోటింగ్ చేయట్లేదు. ఒకవేళ టైం ఉంటే బోటింగ్ చేసేవాళ్ళం. ఇక్కడ టికెట్ ప్రైజెస్ వచ్చేసి టైమింగ్స్ చూడండి. ఇక్కడ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7:30, 9:30. అంటే మేము 9:30 మిస్ అయినాం. ఇప్పుడు 11:15కి ఉంది కానీ మాకు వీలు కాదు. తర్వాత 1:45, 3:30. అడల్ట్స్కి వచ్చేసి 255, చిల్డ్రన్కి వచ్చేసి
85. చిల్డ్రన్స్ అంటే 5 to 11 years ఉంటే చిల్డ్రన్ కిందికి వస్తారు. ఇది బోటింగ్ బుక్ చేసుకునే కౌంటర్, అంటే బోట్ బుక్ చేసుకునే కౌంటర్ ఇది. అంత బోటింగ్ కౌంటర్ చూడొచ్చు మనం. ఇక్కడ బోటింగ్ బుక్ చేసుకుంటాం. ఇక్కడ ఇక్కడ డబుల్ సైడ్ జాకెట్. टाइगर दिखते क्या इधर कुछ नहीं दिखते. ఇక్కడ ఒక అంటే చిన్న కౌంటర్ ఉంది. మనం చూడవచ్చు ఇక్కడ టీ షర్ట్లు కావాలంటే టీ షర్ట్లు అవి కొనుక్కోవచ్చు. జాకెట్స్, టీ షర్ట్స్. कीचेन कैसा है ये वाला? किससे मेटल का है वो? हाँ सिलिकॉन. टूटेगा? ఇవన్నీ కొన్ని అంటే ఇక్కడ సెంచురీకి సంబంధించినటువంటి ఐటమ్స్, టైగర్స్, ఇంకా హార్న్బిల్, అదేవిధంగా ఎలిఫెంట్, టీ షర్ట్స్ ఇవన్నీ మనం చూడవచ్చు. ఇక్కడ బయటకు వెళ్తాను, లేక్ సైడ్ వెళ్తాను. ఎంత సెంచురీ వ్యూస్ మనం చూడవచ్చు. ఇక్కడ లేక్ వ్యూ ఇక్కడ నుంచి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ నుంచి రానికే లేదు, మళ్ళీ బ్యాక్ అటే రావాలి. కోతులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇది బోటింగ్ ఏరియా. టికెట్ కౌంటర్ నా బోటింగ్ కా టికెట్ కౌంటర్. మనం బుక్ చేసుకుంటే ఈ లేక్లో, ఈ పెరియార్ లేక్ అంతా తిప్పుకొని వస్తారు. కానీ మనం టైం లేదు, బుక్ చేసుకొని తిరిగే టైం లేదు కాబట్టి జస్ట్ మీకు వ్యూ చూపిస్తున్నాను. లోపలికి నుంచి అలో చేయరనుకుంటా. బుక్ చేసుకున్నాక లాంజ్ ఉంది కదా, ఆ లాంజ్లో మనల్ని తీసుకెళ్తారు. కెపాసిటీ వచ్చేసి 85 to 100 ఒక లాంచ్లో. ఎటు పోతుంది? ఎటు పోయినా ఆంటీ? ఇక్కడ మనకి అన్ని ఎనిమల్స్ కనబడతాయి. ఏషియన్ ఎలిఫెంట్, వైల్డ్ బఫెల్లో, గాయల్, మిథున్ అంటారు దాన్ని. అదేవిధంగా క్లౌడ్ లెపర్డ్, హంగల్, కాశ్మీర్ స్టాగ్ అంట. ఇంకా ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా రకాలైనటువంటి ఎనిమల్స్ ఈ ఏరియాలో కనబడేటువంటి. అదేవిధంగా ఇక్కడ బర్డ్స్ చూస్తే కూడా హార్న్బిల్, హిల్మైనా, బ్లాక్ ఫ్రాంక్లిన్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. మరి ఇది అంతరించిపోయిన జాతి. మరి ఇక్కడ కనబడుతుందో లేదో తెలియదు. ఇక్కడ ఫ్లవర్స్. వెళ్ళామా? మనం పెరియార్ లేక్ దగ్గర ఉన్నాం కానీ బోటింగ్ చేయలేకపోతున్నాం. టైం లేదు, చూడ్డానికి వచ్చినాం, ఖాళీ చూసి వెళ్ళిపోతున్నాం. ఇంకా బస్సు కూడా రెడీగా ఉంది. ఇక్కడ స్పెషల్ వచ్చేసి మరి టెక్కిడికి బోటింగ్ కోసమే వస్తారు. ఇంకా వాకింగ్ అవన్నీ కూడా ఉన్నాయి, జంగల్ ట్రెక్ అవన్నీ ఉంటాయి. కానీ మనం ఏం జంగల్ ట్రెక్ అవన్నీ ఏం చేయట్లేదు. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. కానీ బస్సు యొక్క రేట్ వచ్చేసి కాస్ట్లీ పడ్డది మాకు. 180, 4 kilometersకి 180 రూపీస్ తీసుకున్నారు. టెక్కిడిలో ఎలిఫెంట్ సఫారీ చూడవచ్చు మనం. పర్ హెడ్ వచ్చేసి అంటే ఒక్కరికి 500 తీసుకుంటారు. ఎలిఫెంట్ సఫారీ చూడండి మీరు ఇక్కడ చూడవచ్చు. ఒక్కరికి 500, పిల్లలకు తక్కువ ఉంది, పిల్లలకు 300 ఏమో ఉంది. ఎలిఫెంట్ రైడ్ తర్వాత అక్కడ పోయి ఎలిఫెంట్ అంటే స్నానం చేయించడము, దాంతో ఫోటోలు దిగడము, ఇదంతా ఒక్కరికి వచ్చేసి 500. మాకు ఇక్కడ కూడా టైం లేదు,
వెయిటింగ్ చాలా ఉంది, ఎక్కువ ఉంది, చాలామంది వెయిట్ చేస్తారు కాబట్టి మేము వెళ్ళాలి కాబట్టి మా రైడ్ అంటే ఆల్రెడీ టికెట్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేసినాము. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇంకా ఇక్కడ నుంచి మేము బయలుదేరేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ వెళ్ళడేనా? ఇంకా అక్కడ ఏమైంది? ఇది ఎంతవరకు వచ్చే మీ అయిపోయిందా? రమ్మన్నాడా? కంపల్సరీ రమ్మన్నాడా? మరి మేము టికిడీ నుంచి తిరిగి వచ్చి లగేజ్ సర్దుకొని కుంబ్లీ నుండి బయలుదేరాము. మేము ఈరోజు సాధ్యమైనంత వరకు ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం ప్రయాణం చేయాలి. మళ్ళీ మీ ముందుకు డే 6తో వస్తాను. అంతవరకు ఉంటాను. మరి జై హింద్, జై భారత్.